ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన కొత్త అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. అలాగే ట్రంప్ తాత ఇంటర్నేషనల్ కోర్టు మీద ఎందుకు శాంక్షన్స్ విధించారో కూడా చెప్పబోతున్నాను. దాంతో పాటు జగన్ గారి సభ్యత్వం రద్దు చేశారా, త్వరలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా అనేది చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు. నమస్తే ప్రజలారా, నేను మీ పగడాల గౌతమ్. ట్రెండింగ్ న్యూస్ నెంబర్ 9 కి స్వాగతం. సో రీసెంట్ గా క్రిమినల్ కేసుల్లో దోషులుగా ఉండి కూడా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని నిషేధించాలి అని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. సో దీన్ని జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ విచారణ జరిపించారు. సో ఆ విచారణలో భాగంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా జాబ్ చేస్తూ అతని మీద క్రిమినల్ కేసు ఉంటే అతని జాబ్ నుండి సస్పెండ్ చేస్తాం, లేదంటే పర్మనెంట్ గా జాబ్ నుండి తీయేస్తాం. కానీ రాజకీయాల్లోకి వస్తే అలా లేదు. ప్రజా ప్రతినిధులుగా ఉండి వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఉన్నా కూడా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు, పైగా గెలుస్తున్నారు కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ త్వరలో దీని మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరి కరెక్టే కదా. రీసెంట్ గా జెప్టో కంపెనీ స్కోడా కంపెనీతో కొలాబరేట్ అవుతూ కార్లను డెలివరీ చేస్తామని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అయితే చాలా మందికి ఈ జెప్టో అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఈ జెప్టో అనేది ప్రధానంగా ఈ సిటీస్ లో బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలాంటి మెయిన్ సిటీస్ లో గ్రాసరీ డెలివరీస్ చేస్తుంటుంది. సో అలాంటిది జెప్టో ఇప్పుడు కార్లు డెలివరీ చేయడానికి కూడా ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. మీరు చూస్తున్నట్టు ఈ వీడియోలో ఆ జెప్టో స్కోడాతో కొలాబరేట్ అయ్యింది కార్లను డెలివరీ చేయడానికి కాదు. ఏదైతే స్కోడా రీసెంట్ గా కిలాక్ అనే కారు లాంచ్ చేసిందో ఆ కార్ ను టెస్ట్ డ్రైవ్ చేయడానికి మాత్రమే ఈ స్కోడా కంపెనీ జెప్టోతో టైఅప్ అయింది. ఇన్ కేస్ స్కోడా కిలాక్ అనే కారు కొనాలనుకుంటే ఎవరైనా వాళ్ళు ఈ జెప్టోలోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. షోరూమ్ కి వెళ్లాల్సిన పని లేదు. సో అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ ఆ కార్ ని మీ ఇంటి వద్దకే తీసుకొస్తారు. అప్పుడు మీరు ఈ కార్ ని టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా ఈ స్కోడా టెస్ట్ డ్రైవ్ చేయాలని ఆశ ఉంటే వెంటనే జెప్టోలోకి వెళ్ళి, అది కూడా సిటీస్ లో బెంగళూరులో మాత్రమే, సో అక్కడ ఉన్న వాళ్ళు జెప్టోలో ఆర్డర్ చేసి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. రీసెంట్ గా సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు ప్రైవేట్ కార్ ఓనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అదేంటంటే వీళ్ళ కోసం త్వరలో 1 year కు 3,000, 15 years కు 30,000 తో ఉండే ఒక టోల్ గేట్ పాస్ ను తీసుకురాబోతున్నారు. అయితే దీనికి 1 time పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళు అన్లిమిటెడ్ గా తిరగచ్చు. అంటే వాళ్ళు ఒక చోటే కాదు, ఇండియాలో ఎక్కడికైనా ఎన్ని సార్లైనా టోల్ గేట్ ను దాటొచ్చు, తిరగచ్చు అనమాట. ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతానికి ఈ టాక్సీ డ్రైవర్లకు, అంటే ఈ ప్రైవేట్ ఓనర్లు అంటే టాక్సీ డ్రైవర్లే కదా మాక్సిమం వాళ్ళే ఉంటారు, వాళ్ళకు నెలకి ₹340 తో ఒక టోల్ గేట్ దాటడానికి మాత్రమే రూల్ ఉందన్నమాట. సో ఇది వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ గా ఎన్ని సార్లైనా తిరగచ్చు. ఫైనలీ ఇన్‌స్టాగ్రామ్ చిన్న పిల్లలకు సేఫ్ కాబోతుంది. వీళ్ళు రీసెంట్ గా మేటా సంస్థ 16 years లోపు ఉన్న పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్ అని కొత్తగా తీసుకొచ్చారు. ఈ టీన్ అకౌంట్ అనేది ఈ 16 years లోపల ఉన్న వాళ్ళకే అన్నమాట. దీంట్లో ఈ టీన్ అకౌంట్స్ లో వాళ్ళకి ఎటువంటి సెన్సిటివ్ కంటెంట్ గానీ అసభ్యకర పోస్టులు గానీ ఇందులో ఉండవు అనమాట. అసలు అనేది రానే రావు. పైగా ఇది ప్రైవసీ సెట్టింగ్స్ తో ఉంటుంది. సో కాకపోతే 16 years లోపు ఉన్న వాళ్ళు ఈ అకౌంట్ ని ఓపెన్ చేయాలంటే పేరెంట్ పర్మిషన్ తప్పనిసరి చేస్తూ ఒక ప్రైవసీ సెట్టింగ్స్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే కంటెంట్ కంట్రోల్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ టీనేజర్లకు కొంచెం సేఫ్ అనే చెప్పాలి. మాక్సిమం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఏ విధంగా యూజ్ చేసి ఎలాంటి నేరాలు ఘోరాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకి ఈ 16 years లోపు ఉన్న వాళ్ళకి ఇది సేఫ్ అనే చెప్పొచ్చు. రీసెంట్ గా కర్ణాటకలోని చిక్కమంగళూరు నుంచి చివరి మావోయిస్టు పోలీసులకి లొంగిపోయారు. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకను నక్సల్స్ రహిత రాష్ట్రంగా ప్రకటించింది అనమాట. అంటే ఇంకా ఆ రాష్ట్రంలో నక్సల్స్ అనే వాళ్ళు లేరనమాట. మేబీ నో మోర్ బాయ్స్ ఇన్ ముంబై అని నాజర్ డైలాగ్ చెప్తుంటే దాని నెక్స్ట్ సీన్ లోనే మహేష్ బాబు గారు దిగుతారనమాట ముంబైలో ఐసప్ అనేమి అని అంటూ. ఆ తర్వాత ఆయన డాన్ గా ఎదిగిపోతారు. సో ఇలా ఒకవేళ ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో మేబీ వాళ్ళు పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు, చెప్పలేము, అది ఏదైనా జరగచ్చు. అయితే ఇప్పటిదాకా ఏ రాష్ట్రాలు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయో చూస్తే ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాలన్నీ నక్సల్స్ రహిత ప్రాంతాలుగా ఉన్నాయి. సో ఇవి ఎప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుతాయో అనేది చూడాలన్నమాట. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఎందుకు వీళ్ళు నక్సల్ గా మారిపోతున్నారు, వీళ్ళకి జీవన ఉపాధి ఏంటి, వీళ్ళకి ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సో వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చాలా మందిలో ఉన్న డౌట్. ఇన్ కేస్ మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, వీ వాంట్ అని కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను.
మామూలుగా ఏ ప్రజా నాయకుడైనా వాళ్ళ మీద కేసులుండి కోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళ మీద కనీసం వాళ్ళు ఆ కోర్టుని తిట్టడం గానీ ఇది తప్పు అని గానీ తిరిగి మాట్లాడడానికి జంకుతారు. ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తే అదొకటి ఫేస్ చేయాలి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాళ్ళు మాక్సిమం జంకుతారు, ఏమి మాట్లాడకుండా వీలైతే కోర్టులోనే తేల్చుకుందాం అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ ట్రంప్ తాత అలా కాదనమాట. రీసెంట్ గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మీదే శాంక్షన్ విధించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఉన్నారు కదా, ఆయన మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సో దీనికి కోపగించిన ట్రంప్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ ఆ కోర్టులో పనిచేస్తున్న జడ్జిలు అలాగే స్టాఫ్ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబీకుల ఆస్తులను సీజ్ చేశారనమాట. దాంతో పాటు వీళ్ళు ఆ క్రిమినల్ కోర్టులో పనిచేసే వాళ్ళు ఎక్కడికి ప్రయాణించకుండా ట్రావెల్ శాంక్షన్స్ కూడా విధించారనమాట. సో ఇలా ఉంది ట్రంప్ తో పెట్టుకుంటే. ఇంకా ఏమేం చేస్తాడనేది ముందు ముందు చూడాలి. రీసెంట్ గా ఎలాన్ మస్క్ చాట్ జీపీటీ ఓపెన్ అయ్యి ఓనర్ అయిన స్లామ్ ఆల్ట్మాన్ కు చీఫ్ ఆఫర్ ను తీసుకొచ్చారు. అదేంటంటే మీకు తెలిసిందే, చాట్ జీపీటీ డీప్ సీక్ వల్ల ఎంత నష్టపోతుందో అందరికీ తెలిసిందే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాన్ మస్క్ స్లామ్ ఆల్టాన్ కి ఒక ఆఫర్ అయితే ఇచ్చాడనమాట. సో మీ చాట్ జీపీటీ ఓపెన్ అయ్యి 8 లక్షల కోట్లకి అమ్మేయండి అని ఒక ఆఫర్ అయితే ఇస్తూ ట్విట్టర్ ఎక్స్ లో ఒక ట్వీట్ అయితే చేశాడు. సో దీన్ని చూసిన స్లామ్ ఆల్టాన్ కు ఎక్కడో కాలింది. సో దీనికి ఆయన రిప్లై గా అంత ఆఫర్ మాకొద్దండి, ఇన్ కేస్ మీకే అమ్మాలని ఉంటే ట్విట్టర్ ఎక్స్ ను 87,000 కోట్లకి నేను కొంటాను, మాకు అమ్మేయండి అని ఆయన రిటర్న్ ఆఫర్ ప్రకటించారనమాట. సో దీంతో ఇది బాగా వైరల్ అయిపోయింది. ఈ ఫిబ్రవరి 10న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు సంవత్సరానికి 75 రోజులు ఖచ్చితంగా జరగాలని ఒక నిబంధన అయితే తీసుకొచ్చాం. సో దీనికి ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళు 60 రోజులైనా అటెండ్ అవ్వాలి. అలా కాని పక్షంలో రాలేకపోతున్నామని ఒక లెటర్ రాసి మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు అది కూడా కాకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సరైన రీజన్ లేకుండా 60 రోజులు రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే ఛాన్స్ అయితే ఉంది అని ఆయన స్పష్టం చేశారనమాట. సో దీన్ని కల్పించుకొని తిరుమల గారు కూడా వరుసగా 60 రోజులు ఏ సభ్యుడు రాకపోతే అతనిపై అనర్హత వేటు వేసే సెక్షన్ అయితే ఉంది అని గుర్తు చేశారనమాట. సో ఇలా వీళ్ళు ఎందుకు అంటున్నారో మీకు అందరికీ తెలిసిందే. రీసెంట్ గా జగన్ గారు ప్రెస్ మీట్ లో అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి, నాకు అసలు టైమే ఇవ్వరు, అక్కడ ప్రతిపక్షం ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఇన్ కేసు నేను వెళ్ళినా అంతగా టైం అనేది ఇవ్వరు, సో అలాంటప్పుడు వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అనేది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దీనికి రిప్లైగా వీళ్ళు ఈ విధంగా నిబంధన అయితే తీసుకొచ్చామని ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. అయితే నిజంగా అసెంబ్లీకి రాకపోతే ఆ సభ్యుణ్ణి, ఆ ఎమ్మెల్యే సభ్యుణ్ణి అనర్హతగా ప్రకటించే చట్టం అయితే ఉందా అని అంటే అంత ప్రత్యేకంగా చట్టం అయితే లేదు. కానీ బిఎన్ఎస్ సెక్షన్ ఆర్టికల్ 190/4 ప్రకారం ఆ రాష్ట్రాలకు ఒక నిబంధన అయితే ఉంటుంది. ఏ రాష్ట్రాలు అయితే ఈ విధంగా చెప్తున్నారో సో ఆ రాష్ట్రాలకు వాళ్ళు సెపరేట్ ఒక నిబంధన అయితే పెట్టుకుంటారు వాళ్ళు. సో దాని ప్రకారం ఎవరైనా కనీసం 60 రోజులు కూడా రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఇది ఆ స్పీకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అనర్హత వేటు వేయాలా వద్దా అనేది ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు జగన్ గారి మీద ఆయన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా లేదా అనేది ప్రస్తుత స్పీకర్ అయిన అయ్యన్న గారి మీద డిపెండ్ అయి ఉంది. సో ఈ క్రమంలో జగన్ గారు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న అయితే ప్రజల్లో అయితే ఉంది. ఎందుకంటే ఆయన మాక్సిమం నేను రాను ముర్రు అనేసి అంటున్నాడు. వీళ్ళేమో ఎలాగైనా రప్పించాలి, ఆయన ఎలా రాకుండా ఉంటారో మేము చూస్తామని వీళ్ళు ఇంకా పంతంలో ఉన్నారనమాట, ఎలాగైనా రప్పించాలని. మరి చూడాలి వాళ్ళు రప్పిస్తారా లేదా జగన్ గారే వస్తారా లేదా అనేది చూడాలి. మరి మీరేమంటారు, జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అది వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.